లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా 24 గంటల్లో జీవితాన్ని మార్చుకునే విధానం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదటి గంట మనం సాధారణంగా బాహ్య పరిస్థితులకు ప్రతిస్పందిస్తాం. అలాగే మన అంతఃకరణలో రావాల్సిన మార్పు గురించి కూడా ఆలోచించాలి. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండో గంట నీతో పరిచయాన్ని పెంచుకో. నిన్ను నువ్వు తెలుసుకో. నీలో ఉన్న లోపాలను గుర్తించు, వాటిని మార్చుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో. మూడో గంట ఆలోచనలే ఒక వ్యక్తి ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఆలోచనల్ని పూర్తిగా నియంత్రించాలన్న స్థిర నిర్ణయం లేకుండా మనం మార్పుని, పరిణతిని సాధించలేం. చాలామంది విషయంలో లోపభూయిష్టమైన ఆలోచన విధానమే వారిని వివేకహీనమైన తప్పుడు నిర్ణయాల వైపు నడిపిస్తుంది. నాలుగో గంట గమ్యం స్పష్టమైనది, లక్ష్యం కూడా స్పష్టంగా ఉండాలి. గమ్యం కొలవదగినదిగా ఉండాలి. గమ్యం సవాళ్ళతో కూడుకున్నదైన సాధ్యమైనదై ఉండాలి. నేను ఎంచుకున్న గమ్యం తప్ప ఇతరులు కాదని తెలుసుకోవాలి. విజయానికి కొలమానం మీ ముందంజ మాత్రమే. ఐదవ గంట అన్నిటికీ మూల కారణం భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగి ఉండటమే. ఆశించిన ఫలితాన్ని పొందే ముందుగానే దాన్ని మనోపలకంపై దృశ్యమానం అంటే విజువలైజేషన్ చేసుకోండి. ఆరవ గంట మనకు బయట ప్రపంచం ఎలా కనిపిస్తున్నదన్నదే మన లోపల ప్రపంచమే నిర్ణయిస్తుంది. ఏడవ గంట క్రొత్త స్నేహ బంధాన్ని ఎంచుకోండి. ఎనిమిదవ గంట విరిగిపోకుండా విల్లులా వంగండి. వైరుధ్యానికన్నా సర్దుబాటుకే ప్రయత్నించండి. సానుకూల దృక్పథానికన్నా శక్తి అపారము, కానీ సంయమనంతో కూడిన సానుకూల దృక్పథం దానికన్నా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. తొమ్మిదవ గంట అనవసరమైన భయానికి స్వస్తి చెప్పండి. పదవ గంట వ్యక్తిగత అలవాట్ల జాబితాను తయారు చేసుకున్నట్టయితే చాలా విషయాల్లో మారవలసిన అవసరం మీకు కనబడుతుంది. 11వ గంట మీ చేతుల్లోనే మీ ఉద్వేగ పగ్గాలు. మన చర్యలకు, ప్రతి చర్యలకు మనమే పూర్తి బాధ్యులమన్న విషయాన్ని గమనించండి. 12వ గంట అన్నిటికన్నా అత్యుత్తమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం నిరంతర వ్యక్తిగత విద్యా కార్యక్రమం. జీవిత పర్యంతము నిరంతర అభ్యాసంగా ధ్యాన సముపార్జన చేయటం అన్నదే మీ జీవనోద్దేశం కావాలి. 13వ గంట మీ దినచర్యను పునఃసమీక్షించుకోవడం ఎలా. కాలాన్ని మనం సృష్టించలేకపోవచ్చు, కానీ దాన్ని మనం నియంత్రించగలమన్న విషయాన్ని మాత్రం తెలుసుకొని తీరాలి. 14వ గంట ధనమేర అన్నిటికీ మూలం. 5ను పక్కన పెట్టండి. మీ చేతికి వచ్చిన ప్రతి 100 రూపాయల్లో 5 రూపాయలను పక్కన పెట్టండి. దాన్ని వెంటనే పెట్టుబడిగా పెట్టండి. ఆ పెట్టుబడి మీ మూలధనంలో చేరేలా చూసుకోండి. మీ బడ్జెట్ను సమీక్షించుకున్నప్పుడు దీనివల్ల కలిగే లాభాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ భవిష్యత్తులో ఇకపై ఒక్క వారం కూడా ఆర్థికపరమైన పొదుపు లేకుండా గడపవద్దు. 15వ గంట మీ దేహమే కొత్త బంగారం. శరీరం, మనసు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. వ్యాయామం, మంచి ఆహారం శరీరానికి అవసరం. 16వ గంట విజేత ఆహార్యం. మీ రూపం మీ విలువను పెంచేలా మీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. మీ ప్రతిభను మెరుగుపరుస్తూ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. 17వ గంట ప్రతిభను గుర్తించటం. మీరే పని చేసినప్పటికీ దాన్ని మీరు ఇదివరకు చేసి ఉండనంత గొప్పగా చేయటమే మీ లక్ష్యం కావాలి. మీలోని నైపుణ్యమంతా మీ పనిలో ప్రతిఫలించే వరకు మళ్ళీ ప్రయత్నించండి. ప్రతి పనికి 110% ఇవ్వటానికి ప్రయత్నించండి. 18వ గంట సరికొత్త ఉదయం. మీరు పిల్లలతో సుకుమారంగానూ, వృద్ధులతో కనికరంతోనూ,
ఆకలి కొన్నవారితో సానుభూతితోనూ, బలహీనులు బలవంతులతో సమానంగాను ఎంతవరకు వ్యవహరించగలరన్న దానిపైనే మీరు జీవితంలో ఎంత దూరం వెళ్ళగలరన్న అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏదో ఒక రోజు మీరు పైన పేర్కొన్న వ్యక్తుల్లా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి. ఆధ్యాత్మిక పరిణితి వలన మన హృదయ ప్రక్షాళన సాధ్యమవుతుంది. నడక నేర్చుకునే పాపాయి తప్పటడుగులు వేసినట్టు తప్పు జరిగినా మనం కూడా మళ్ళీ మరో కొత్త అడుగు ముందుకే వేయవచ్చు. మనం ఏం విత్తనం నాటితే ఆ చెట్టే మొలకెత్తుతుందన్న సూక్తి ప్రకారం ఇతరులకు మీరేమిస్తే అదే మీకు దక్కుతుంది. 19వ గంట యజమాని నుండి సేవకునిగా ఎదగటం. సేవ చేయటాన్ని ఎంచుకున్న వ్యక్తికే జీవితంలోని అత్యున్నత లక్ష్యాలైన సంపూర్ణ ఆరోగ్యము, వ్యక్తిగత విజయాలు అందుతాయి. ఇతరులను నిందించటం మానేసినప్పుడే మనలో వ్యక్తిగత మార్పు మొదలవుతుంది. 20వ గంట మనస్ఫూర్తిగా నవ్వండి. చిన్నపిల్లల్లా ఆనందంగా ఉండండి. మీ చుట్టూ ఆనందం వెర్రివిసేటట్టు చేయండి. 21వ గంట సమాజంలో సామాన్యుల సమూహం నుంచి విజేతలను ప్రత్యేకించేది పట్టుదలే. ప్రగతికి మూలం పట్టుదలే. ఎప్పుడూ ఉరకలేసే ఉత్సాహంతో ఉండండి. 22వ గంట సహాయం కోసం బయట శక్తుల వైపు, వ్యక్తుల వైపు చూసేవాళ్ళు నిరాశ చెందక తప్పదు. ఎదురయ్యే సమస్యలన్నీ బయట నుంచి రావు. సంతోషమైన సమస్య అయినా, బాధ అయినా వారి మనసుల్లో, వారి దృక్పథంలో, వారి ఆలోచనలోనే ఉంటాయి. 23వ గంట ప్రతిరోజు మీ కళను నెరవేర్చుకునే దిశగా ఏదో ఒకటి తప్పక చేయాలి. మనమంతా ఏదో ఒక ప్రత్యేక వరాన్ని పొంది పుట్టిన వాళ్ళమే. ఆ వరం ఏదో గుర్తించిన తర్వాత సంబంధిత కౌశల్యాన్ని వృద్ధిపరుచుకోవటానికి వాస్తవిక ప్రణాళికను రచించండి. ఇంతవరకు సౌఖ్యంగా ఉన్న స్థితి నుండి బయటికి వచ్చి మీ ఆశయాన్ని సాధించేందుకు నిర్మాణాత్మకమైన స్థిరమైన గాఢావేశంతో పనిచేయండి. నా ఆశయానికి, లక్ష్యానికి దగ్గరగా వచ్చేందుకు నేనేం చేశానని ప్రతిరోజు ప్రశ్నించుకోండి. లాస్ట్ది 24వ గంట మీలోని గొప్ప గొప్ప విజయాలన్నీ లోతైన వ్యక్తిగత నిర్ణయాల ఫలితాలే. మీరు మీ బాధ్యతలను పూర్తి చేయటానికి వారాలు లేదా నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మారాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మార్పు మాత్రం కార్యాచరణలోకి వస్తుంది. గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.